మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండగని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు.
రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఏలూరు 47వ డివిజన్ తంగెళ్లమూడి తిలక్ నగర్ పాత మసీదులో శనివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా ఉపవాస దీక్ష విరమణ ప్రార్థనలో ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో మనుషుల మధ్య సోదరభావం, సమానత్వాన్ని పెంపొందించే పండుగే రంజాన్ అని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల్లో సమానత్వం నింపేందుకు ఇఫ్తార్ విందులు దోహదపడతాయని, ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతని ఎంపీ తెలిపారు. ఇవాళ రంజాన్ అందరు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇవాళ రంజాన్ రోజు వాళ్ళందరూ ఇఫ్తార్లో మేము కూడా పాల్గొనడానికి మేము అందరం కూడా ఎమ్మెల్యే గారు, నేను, అలాగే అందరు కూడా కార్యకర్తలు అందరు కూడా వచ్చారు. అలాగే ఇవాళ ఈ పండుగ రోజు అందరు కూడా ఈ రంజాన్ అప్పుడు అందరు కూడా సంతోషంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. మరి ఈరోజు రంజాన్ మాస్ సందర్భంగా మరి పాత మసీదు 47వ డివిజన్లో మరి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎంపీ గారు, మేయర్ గారు, నేను పాల్గొనడం జరిగింది. మత సామరస్యాన్ని కాపాడుతూ మరి అందరినీ కూడా వీళ్ళు ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఇఫ్తార్ విందుకి అందరినీ కూడా ఇన్వైట్ చేసి హిందువులు, ముస్లింలు అందరం కూడా బాయిగా ఉండేటట్టుగా వాళ్ళు ఏదైతే ప్రతి ఏటా కూడా వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారో మనం అందరం కూడా ఏలూరు ప్రజానికం అవ్వచ్చు, దేశ ప్రజలు అవ్వచ్చు, క్రిస్టియానిటీ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా అందరూ కూడా అన్ని పండుగలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి, ఎందుకంటే ఏలూరు ప్రజానికం ఎప్పటి నుంచో కూడా ముస్లింలు కానీ అలాగే హిందువులు కానీ అందరూ కూడా ఐకమత్యం చాడుతూ ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నారు. ముందు కూడా అదే విధంగా మెలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మెగా కుటుంబం సేవాగుణం కలిగిన కుటుంబం అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు రక్తదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మెగా అభిమానులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన మెగా అభిమానులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. చిరంజీవి కుటుంబంలోనే సేవా గుణం ఉందని పేర్కొన్నారు.
చిరంజీవి ఎన్నో పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేస్తే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. మెగా అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు కొట్టు మనోజ్, మారం అను, త్రిపర్ణ రాజేష్, జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, బీజేపీ నాయకులు నడపన దానభాస్కర్రావు, మెగా అభిమానులు డి అరవింద్, కోపల్లి శ్రీనివాస్, రోహిత్, ప్రేమ్ చరణ్, వంశీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చేతులు పట్టుకాయ తమ్ముడిది రెడీ. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, హ్యాపీ చెప్పండి. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఏదైతే రేపు 27వ తారీఖున రామ్ చరణ్ గారి 42వ జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ అభిమానులందరూ కూడా మరి ఆ రోజున మంచి వేడుకల్లో ఉంటారు కాబట్టి ముందుగానే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి వాళ్ళ నాన్నగారు రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు ఆ బ్లడ్ బ్యాంక్ని స్థాపించి నేటి వరకు ఏ విధంగా అయితే రన్ చేస్తూ ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచారో అందులో భాగంగా మరి రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా ఈ రోజున రక్తదానాన్ని మరి ఇవ్వడానికి ప్రజలకు ఉపయోగపడే రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించడం మరి చాలా అభినందనీయం. ఎందుకంటే ఆ కుటుంబంలో సేవా గుణం ఏర్పడి చిరంజీవి గారి గుణం ఏదైతే ఆయన స్థాపించారో ఆ బ్లడ్ విషయంలో కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం రైతుల కోసం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలకు పాల్గొంటూ జనసేన స్థాపించి మరి ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చారో మరి వాళ్ళ అభిమానులు కూడా అందరికీ కూడా ప్రజలకి సేవ చేయాలి ఏదో విధంగా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ చేస్తూ వాళ్ళు కూడా రేపొద్దున సమాజానికి ఉపయోగపడేటట్టుగానే మనం చెయ్యాలి అనేది కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ రక్తం ఎంత అవసరం అనేది మనం ఆపద సమయంలో చూస్తున్నాం. ఏదంటే మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఏం జరుగుతున్నా కూడా అందరికీ తెలుస్తుంది. అందులో కూడా పాలు పంచుకునే నెంబర్ 1లో మరి చిరంజీవి కుటుంబ అభిమానులు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు చంటి గారు అట్లాగే మరి పొలిటికల్గా సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరి సమక్షంలో మరి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కేక్ కట్ చేయించి మరి అభిమానులందరూ కూడా వాళ్ళ మీద ఆ రామ్ చరణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటు చూసుకున్నారు. రక్తాన్ని ప్రసాదించినటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబం చిరంజీవి గారి కుటుంబం నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రామ్ చరణ్ గారి పుట్టినరోజు 27వ తారీఖు నెల. దానిలో భాగంగా మరి ఈరోజు రామ్ చరణ్ టీమ్ అని యావత్ ఆంధ్రప్రదేశ్లో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా క్యాంప్ నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఏదైతే రామ్ చరణ్ గారి టీం ఉందో వాళ్ళందరూ కూడా మనం నైతికంగా సపోర్ట్ చేయాలి. వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మనం భాగస్వాములు అవ్వాలి. జన సైనికులే కానీ సీనియర్ ఫ్యాన్సే కానీ చిరంజీవి అభిమానులు అందరూ కూడా వీళ్ళకి ఈ యూత్కి వీళ్ళకి మన ఆదర్శంగా నిలబడి మన దగ్గరుండి వీళ్ళు నడిపించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నిర్వహించే దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఇవాళ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఒక్కసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలియపరుస్తూ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. జై రామ్ చరణ్.
మేము టోటల్ 3000 బ్లడ్ యూనిట్స్ ఈరోజు ఇవ్వబోతున్నాం. అలాగే 27 వరకు కంటిన్యూస్గా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు 7 చోట్ల బ్లడ్ డొనేషన్ జరుగుతున్నాయి. వాళ్ళకి కొన్ని జరుగుతున్నాయి, రేపు కొన్ని ఉన్నాయి. అలాగే 27 తారీఖు ఇంకో కొన్ని చోట్ల ఉన్నాయి. ఆల్రెడీ అందరూ ఇంటిమేషన్ చేశారు బ్లడ్ డొనేషన్ సంబంధించి. ఇలాగే బ్లడ్ అనేది చరణ్ గారు కూడా మాకు పర్సనల్గా చెప్పడం ఏంటంటే, మీకు డొనేషన్ అనేది మీరు చేయండి, సర్వీస్ మోటివేట్ చేస్తే మీకు పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది. మీరు ఫంక్షన్స్ చేసి డబ్బులు ఇవన్నీ తగలబెట్టడం కన్నా మీకు ఇది చేయండి అని మాకు పిలిపించారు పర్సనల్ మీట్లో. దాంట్లో భాగంగా ఇది చేసి 27 తారీఖు కూడా చిన్నపిల్లలకి మేము ఫుడ్ అనేది డొనేట్ చేసి, అలాగే వాళ్ళకి ఏం కావాలనేది మేము ప్రొవైడ్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ వచ్చి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ కోపల్ శ్రీనివాస్ గారికి, అలాగే మా సీనియర్ ఫ్రెండ్స్ మా రాను గారికి, మా జనసేన నాయకులకి, అలాగే మా కుర్రోళ్ళు, మా ఫ్రెండ్స్ సర్కిల్, మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు ఏలూరులో 100+ మేము చేయాలనేది మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఏ హీరోకి చేసినా 10, 15 లేదా 20, 30తోనే కన్నా ఎక్కువ అవ్వట్లేదు. బట్ ఈరోజు ఏలూరులో మేము ఒక రికార్డుగా 100+ ఇద్దామని చెప్పి రెడీ చేసాం. ఆల్రెడీ 55 యూనిట్స్ ప్లస్ అయినాయి, ఇంకో 40 కూడా రెడీగా ఉన్నారు మా వాళ్ళు ఇవ్వడానికి. టోటల్ 100 ఇచ్చి మేము రామ్ చరణ్ గారి బర్త్డేకి ఇలా కూడా మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మేము ప్రూవ్ చేసుకుంటాం ఏలూరు. థ్యాంక్ యూ. మెడికల్ కళాశాలలో తల్లిపాల స్టోరేజీ కేంద్రాలు 10,000 మందికి ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ టీకాలు ఏర్పాటు చేయనున్నట్లు రోటరీ జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరు YMHF ప్రాంగణంలో సమావేశం జరిగింది. గవర్నర్ అఫీషియల్ విజిట్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 2 ఏళ్లలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. తాజాగా రోటరీ 3020 ద్వారా తల్లిపాల స్టోరేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణ 10,000 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించనున్నట్లు తెలియజేశారు. అలాగే పోలియో నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్లబ్ అధ్యక్షులు స్వామి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవలు మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. అన్నార్థులకు, దివ్యాంగులకు ఆహారం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలుత గవర్నర్కు పూర్ణ కలశంతో స్వాగతం క్లబ్ అధ్యక్షులు రొటేరియన్ NGV స్వామి, రోటరీ సెక్రటరీ భోగరాజు ప్రసాద్, సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఏలూరు CRR పబ్లిక్ స్కూల్ సెంటర్లో రోటరీ పీస్ టవర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను పర్యవేక్షించి ప్రశంసించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ కళ్యాణ్ రాజు, రోటరీ PDG డాక్టర్ P. దామోదర్ రెడ్డి, డాక్టర్ లలిత, సంఘ సభ్యులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. పతంజలి ఫుడ్స్ నాకు కొత్తగా ఏం తెలియదండి. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3020 ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు మాకు 82 క్లబ్లు ఉంటాయి. 82 క్లబ్స్కి కూడా ఒక లీడర్ ఉంటారు, వాళ్ళని గవర్నర్ అంటారు. అట్లాగనే మొత్తం త్రూఅవుట్ ఇండియా మనకి 44 మంది గవర్నర్స్ ఉన్నాము. త్రూఅవుట్ ది వరల్డ్ 535 గవర్నర్స్ ఉన్నాము. రోటరీ ఇంటర్నేషనల్లో మేము ప్రధానంగా తీసుకున్న ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పోలియో ఎరాడికేషన్. 1985లో ప్రపంచానికి పోలియో రహిత ప్రపంచాన్ని నిర్మిస్తామని 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా రోటరీ ఇంటర్నేషనల్ ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్ నిలబెట్టుకునే స్థాయిలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 99.99% పోలియో ఎరాడికేట్ చేశాము 90 కంట్రీస్లో. ఓన్లీ 2 కంట్రీస్లోనే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోనే ఇంకా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి దాని మీద ఇంకా ఆ ప్రోగ్రామ్, పోలియో ప్రోగ్రామ్ అనేది ఇంకా కంటిన్యూస్గా త్రూఅవుట్ ది వరల్డ్ ఇంకా చేస్తూనే ఉన్నాం. మన డిస్ట్రిక్ట్ 3020కి వచ్చేసరికల్లాను చాలా మనం కార్యక్రమాలు చేశాము. ఉదహరించడానికి గత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా ఇయర్ వరకు చేసిన కొన్ని కార్యక్రమాలు చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ 3020లో కోల్ ఇండియా వాళ్ళ యొక్క సహకారంతో 800 సూయింగ్ మిషన్స్ వర్త్ ఆఫ్ 2 crores, 800 బిలో పవర్టీ లైన్ ఉన్న ఉమెన్కి మన ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది 10,000 మంది పిల్లలకి వేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మనం ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఎన్నో మన పిల్లలకి అంటే కాలేజ్ లెవెల్లో ఉన్న పిల్లల కోసం ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్, లిటరసీ ప్రోగ్రామ్ చేస్తున్నాం, హ్యాపీ స్కూల్స్ చేస్తున్నాం, వాటర్ ప్లాంటేషన్ పెడుతున్నాం. అలాగే స్వర్గధామమ్స్ అని అంటాం. అంటే మనకి రోటరీ పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఒక సైకిల్లా తీసుకుంటే మనం వాళ్ళ అన్ని యాక్టివిటీస్లో కూడా మనం చేయడం అంటూ జరుగుతున్నది. ఇక క్లబ్ లెవెల్కి వచ్చేస్తే క్లబ్ లెవెల్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఈచ్ క్లబ్ మనం చేస్తుంటాము. ప్రతి క్లబ్ కూడా 82 క్లబ్లు కూడా వాళ్ళకి ఈచ్ క్లబ్ వైజ్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తుంటారు. ఈ విధంగా మన రోటరీ సంస్థని అద్భుతంగా ముందుకు మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికి సహకరిస్తున్నారు ఈ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్. ఈరోజు ఫస్ట్ కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ జరిగే కార్యక్రమాల వివరాలు ప్రెసిడెంట్ స్వామి గారు మీకు అందజేస్తారు. కార్యక్రమాల్లోనే మేము మొట్టమొదట క్లబ్ తరపుని అనుకునేది ఏమిటంటే ఎవరికైనా కానీ అన్నార్థులకి అందరికీ కూడా కొంత
ఫుడ్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పని కోరుకుంటున్నాము. అదే రకంగా తలసీమియా పిల్లలకి రక్తాన్ని ట్రాన్స్ఫ్యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి అవసరమైన రక్తం బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పించడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసి తీసుకోవడం. మూడవది ఆ టైంలో వారికి కావాల్సిన ఆహార సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన ఇదిగా పెట్టుకున్నాం. ప్రతి శుక్రవారము మా రొటేరియన్ అన్నదానం అనేది ఏర్పాటు చేసి కొంత పేదలకి అన్నార్థులకి ఫుడ్ దానం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మేము ప్రపంచ శాంతికి తోడ్పడాలని చెప్పని పోలియో ఎరాడికేషన్లో పూర్తిగా మా వంతు మా భాగస్వామ్యాన్ని కలుగజేయాలని చెప్పని ఏలూరులోని ఆదివారపేటలో వేంచేస్తున్న షిరిడి సాయి ప్రేమ మందిర్ 6వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా ఆదివారం అష్టోత్తర 108 కలశాలతో మహిళా భక్తులచే గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో వివిధ నదుల జలాలను సేకరించి వాటితో బాబాకి అభిషేకం నిర్వహించారు. గురూజీ వాసా ప్రసాద్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, సాయిబాబాకి హారతి జరిపించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి విచ్చేసి బాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనోజ్ ఎస్ఎంఆర్ పెదబాబు ఆలయానికి విచ్చేసి బాబా ఉత్సవ విగ్రహాలకు జలాభిషేకం చేసి విశిష్ట పూజలలో పాల్గొన్నారు. లలిత విష్ణు సహస్రనామ పారాయణ, చిన్నారులతో నృత్య ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. అనంతరం బాబాకి సేజ్ హారతిని ఇచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు తాతారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన భక్తులకు, వారికి సేవలు అందించిన ఆలయ సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలను, అభినందనలను తెలిపారు. అర్చకులు గంగాధర్, శోభన్ బాబు ఆలయానికి విచ్చేసిన భక్తుల గోత్రనామాలతో అష్టోత్తర పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం ధ్రామే అందసస్పదే సాయి జయ జయ ఓం సాయి శ్రీ నారాయణం దేవమక్షరం భయంచాప్యుదోముఖో అధోనిష్ట్యాహే అమృతత్వాయ మంత్రపుశ్లోకాయమం సాయినాథ సాయినాథ్ మహారాజ్ ధర్మ పరిరక్షణార్థం దక్షసిద్ధిరస్తు. వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారికి జై శ్రీరామ్. नमस्कार सस्ते प्रयागायति ते पदीयमलि सदारंगलि चेस्कार साष्टांग श्री साईनाथ अनोसुयाति कुमारी स्थान जपा తీసుకొచ్చి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్
ఆదివారపేట శ్రీ షిరిడి సాయిబాబా ప్రేమ మందిర్ 6వ వార్షికోత్సవం సందర్భంగా మరి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఏదైతే ప్రతి ఏటా కూడా ఈ వార్షికోత్సవం సందర్భంగా మరి అందరికీ కూడా అన్నదానం చేస్తున్నారో ఈ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇసుకపల్లి తాతారావు గారు వారి బృందం ప్రతి ఏటా కూడా ఏదైతే సేవాభావాన్ని కానీ ప్రేమను కానీ ప్రజలందరికీ నేర్పాలనే ఉద్దేశంతో ఈ గుడిని స్థాపించినప్పటి నుంచి కూడా మరి అంగరంగ వైభవంగా ఈ వార్షికోత్సవ వేడుకలు చేస్తూ ఉన్నారు. మరి ఆ షిరిడి సాయిబాబా ఏదైతే ప్రజలకి ఆయన యొక్క సేవలను అందిస్తూ ఆ భక్తిభావాన్ని పెంచుతూ ఒక చిరస్థాయిగా ఆయన మిగిలిపోయే ఒక భగవంతుడిగా మనందరికీ కూడా ఏ విధంగా అయితే నేర్పారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఆ భావంతో మెలగాలనే ఉద్దేశంతో ఈ షిరిడి సాయి సంఘం వారు కానీ అలాగే భక్త బృందం కానీ వాళ్ళందరూ కూడా ఈ సేవలను ప్రతి ఒక్కరికి కూడా ఉదహరిస్తూ ఈ సేవలను కొనియాడిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వారు అభినందిస్తూ ఈ సేవలను ఇదే విధంగా కొనియాడాలని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోవడం. ఏలూరు నగరంలో స్థానిక 45వ డివిజన్లో శ్రీ షిరిడి సాయిబాబా ప్రేమ మందిరం మరి 6వ వార్షికోత్సవం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇసుకపల్లి తాతారావు గారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా మరి 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా మరి ఈ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున మరి షిరిడి సాయిబాబా వారి భక్త బృందం అట్లాగే ఆయన కొలిచేటువంటి భక్తులందరూ కూడా చాలా చక్కగా పూజలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి కార్యక్రమానికి గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు అట్లాగే మేమందరం కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజున మరి 6,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలని చెప్పి ఆ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏలూరులోని అంజుమన్ ఫంక్షన్ హాల్లో ఏలూరు బెంగాలీ స్వర్ణగోష్ఠి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. తొలుత విందుకు హాజరైన ఎమ్మెల్యేకు సంఘం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. పలువురు ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, సమానత్వాన్ని రంజాన్ పండుగ పెంపొందిస్తుందని, రంజాన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారం అను, జావేద్, ముస్లిం పెద్దలు ఎస్కే అబ్దుల్ మారూఫ్, ఎస్కే అలాడి ఆలీ, ఎస్కే సలీం బాద్షా, ఎస్కే బషీర్, ఎస్కే ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. చూపిస్తారు మీడియా లైవ్లో చూపిస్తారు. मौला करीमा कार सदा मेरा बेकायर दरुशेद के ऊपर आ गए तमाम चीज़ों को तो अपनी बारगाह में कबूल अता फरमा. हम सबों की दुआओं को मौला करीम मेरा बेकायर जनाब
మా ఎమ్మెల్యే గారు వచ్చిన మనకు బాగా సంతోషం. ప్రతి సంవత్సరం మన ఇలాంటి చేస్తకి మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఇస్తే మనకు కూడా ఇంకా హ్యాపీగా ఇంకా బాగా చేద్దామని అలా చూసుకోండి సార్. అందరికీ ధన్యవాదాలు. మా కమిటీ కూడా చాలా కొద్ది నుంచి బాగా కష్టపడతారు. మా ఎమ్మెల్యే గారు వస్తారు చెప్పి బాగా ఇంకా ఆనందం అలాంటి ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2.
ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు ఆదివారపేటలో వెంచేసి ఉన్న షిరిడి సాయి ప్రేమ మందిర్ వార్షికోత్సవ వేడుకలు వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 2 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించగా 3వ రోజు ఆలయంలో బాబాకి అభిషేకాలతో పాటు కలస పూజ నిర్వహించి గ్రామోత్సవం భక్తులు నిర్వహించారు. అలాగే సాయి సంకీర్తనలు, సాయి హారతులు సాయి సేవకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబా ఆశీస్సులు పొందారు. ఈ ఉత్సవాలను ఇంతటి ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ అధ్యక్షులు ఇసుకపల్లితో పాటు సాయి సేవకులను భక్తులు ప్రత్యేకంగా అభినందించారు.
नमोधागिनीमावाहयामि हरिणीमावधर्मया पुष्पैः पूजयामि देवयोनिर्भावमयोजायिर्भावो हरिक्यैर्भावो मनीश्वर्यैर्भावो निर्गुणाजैर्भावो पार्वत्यैर्भावो देवमात्रेर्भावो मनीश्वर्यैर्भावो कृष्णपिङ्गलायैर्भावो सीतायैर्भावो कालसंहारकारिण्यैर्भावो भावो निराकारायैर्भावो भक्ताभावो नित्य आनन्दद पद्मे सिदामस्य भाग्या लक्ष्मी दीप्तां लोकशोक विनाशेन विस्फुजरन्नीं पुष्टिं दारिद्र्यं मंगलां देवी కూడా చక్కగా మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. ओम सहस्रशीर्षा विश्वदोरत्वा यज्ञात् सर्वहुतः भुजस्सामानजघ्रे चन्दाश्राध्यौ समवर्ततान्तम् आदित्यवर्णं यथास्ते विद्यते जनाय देवाग्धाम् हिरण्मयीं लक्ष्मीं श्रियं लोके देवतिष्ठामुधारुञ्जवे स्वरूपत्वाक्षी वायुर्धनं दुर्योधनं వేముడోలు మండలం పోళ్ల వర్తక సంఘ భవనంలో టీడీపీ నాయకులు పుప్పాల హరీష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఏలూరుకు చెందిన శ్రీకృష్ణ ఫెర్టిలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గుండపనేని రవీంద్రనాథ్, మహిళల వైద్య నిపుణురాలు డాక్టర్ గుండపనేని రోషిని తమ బృందంతో వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో పోళ్ల గ్రామవాసుల కోసం ఇలా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీయమని నిర్వాహకులు పుప్పాల హరీష్ శ్రీనివాసులను అభినందించారు.
మరి యొక్క వైద్య శిబిరం యొక్క సలహాలు సూచనలు కూడా పాటించి మందులు తీసుకెళ్లాల్సిన ఎవరికి సమస్యలు కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరూ సెలవు తీసుకుంటాను. ఆయన ఈ రోజు పోవడం అసలు బయటికి ఎప్పుడు రారు. వాళ్ళ అదృష్టంగా ఆయన వచ్చారు. ఆయనకి ఆయన దగ్గర చూపించుకోవడం చాలా గొప్ప. ఇంకోటి మన రోషిని గారు భారతదేశంలో 8వ మరి గ్రైంకాలజీగా అంత చదువు చదివారు. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్ అక్కినేని వనజ పిలుపునిచ్చారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా నరేంద్ర మోదీ నిరంకుశ పాలన నిరసిస్తూ రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రచార జాథాను జెండా ఊపి ప్రారంభించారు. ప్రచార జాథా సందర్భంగా నాయకులకు, సిపిఐ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. సిపిఐ జిల్లా కార్యాలయం నుండి చింతచెట్టు సెంటర్ రోడ్డు నుండి భగత్ సింగ్ సెంటర్ వద్ద భగత్ సింగ్ విగ్రహానికి అక్కినేని వనజ, డైగా ప్రభాకర్, మన్నవ కృష్ణ చైతన్య, బండి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అల్లూరు సీతారామరాజు సెంటర్ డి సెంటర్ నుండి ఆర్ఆర్పేట మీదుగా ర్యాలీగా సిపిఐ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధపడి స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మోదీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రచార జాథాలో జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, బాడిస రాము, కారం దారయ్య, జె రమణరాజు, సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరక శ్యామల, మన్నవ యామిని, ఉప్పులూరి లక్ష్మి, భవానీ, స్వాతి, ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుంచె వసంతరావు, ఉపాధ్యక్షులు గొలిమె బాలయేసు, రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ బళ్ళ కనకదుర్గారావు, చేనేత కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, రామవరం సర్పంచ్ పిట్టా ప్రసాద్, సిపిఐ నాయకులు నిమ్మగడ్డ నరసింహ, కిషోర్, పొట్టేలు పెంటయ్య, ఆనంద్, ఏఎస్ఎఫ్ నాయకులు శివకుమార్, కె క్రాంతికుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. जोहार भगत सिंह, कम्युनिस्ट पार्टी, वंदे भारत कम्युनिस्ट पार्टी, वंदे भारत कम्युनिस्ट पार्टी, जोहार भगत सिंह, जोहार भगत सिंह. नैने दूसरा नेरी मुंतगिरी आनंदंगा मुद्दाడినటువంటి వీర కిషోర్ భగత్ సింగ్ నేను సైతం సంగ్రామికి ఆహుతవుతున్నటువంటి ఆ సంఖ్య భగత్ సింగ్ సంఖ్య సరిపోతుంది. ఆనాడు 23 ఏళ్ల వయసులో చిన్న ప్రాయంలో భారతదేశ స్వాతంత్రం కోసం ఆయనతో పాటుగా ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు వీళ్ళందరితో కలిసి సాగినటువంటి స్వాతంత్ర వ్యతిరేక పోరాటంలో వీరందరూ కూడా ముందు పెట్టిలో నిలబడ్డారు. ఏ మాత్రమో కూడా జరగకుండా ఆ రోజు రాజకీయాలుగా జరిగినటువంటి దాడిని పరిష్కరించి ప్రత్యామ్నాయంగా ప్రత్యేకంగా పార్లమెంట్ మీద దాడి చేసుకున్నానే ఆనాడు ఏ అధికారి అయితే అతని మీద దాడి చేసుకున్నా వాటిని సంపదంలో కానీ కేంద్ర పాత్ర పోషించినటువంటి పదవుల్ని విడియాలని చెప్పేసి ఆనాడు పరిష్కారం కోసం తీసుకున్నటువంటి విధానాన్ని రూపకల్పన చేయాలంటే ఈ రోజు పార్లమెంట్ లో ఆ రకమైన అవకాశం కల్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఆ మార్పు కోసం దేశ ప్రజలందరూ కూడా సిద్ధపడాలని చెప్పేసి భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి రాజ్యాంగ స్ఫూర్తిగా సాగుతున్నటువంటి రాజకీయ నిర్ణయాలు వ్యతిరేకించాలని ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు అదే చేస్తున్నారు ఇక్కడ కానీ అలాగే రాష్ట్రాలు మరి నియోజకవర్గాలు కొనడంటే కానీ భాష కోసం కానీ సాగుతున్నటువంటి అనేక క్లిష్టకరమైనటువంటి మతత్వాన్ని రేకెత్తించేటువంటి అనేక చర్యలకు వ్యతిరేకంగా ఈ జాతరలో అన్ని రాజకీయ మరి విధానాన్ని కూడా వెంటబడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగేటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకి కమ్యూనిస్ట్ పార్టీకి
మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుతూ ఈ జాతరని ప్రారంభిస్తూ ఉన్నాం. ఏలూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 26వ తేదీ మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం పడమర వీధి ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తుందని అన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా నేటికి వారు చేసిన వాగ్దానాలు అమలు చేసే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టిట్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన ఇస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు వాటి ఊసెత్తకపోవడం అన్యాయమని అన్నారు. తక్షణమే టిట్కో లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కేటాయించాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన వారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర బృందంలో సిపిఎం నాయకులు వైఎస్ కనకారావు, వివిఎన్ ప్రసాద్, పి ఆదిశేషు, కె విజయలక్ష్మి, దుర్యోధన, బి సోమయ్య, జి శివకుమార్, జె గోపి, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 9 మాసాలు పూర్తయినప్పటికీ ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయట్లేదు. సూపర్ 6 గురించి చాలా బ్రహ్మాండంగా ఎన్నికలు చెప్పారు. మరి ఇవాళ సూపర్ 6 అమలు చేయడం కోసం కూడా ప్రయత్నం చేయట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా 2014 నుంచి 19 వరకు ఏవైతే టిట్కో గృహాలు నిర్మించారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే వెంటనే టిట్కో గృహాలన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తానన్నాడు. మరి 9 మాసాలైనా మీరు టిట్కో గృహాలు ఎందుకని అందించట్లేదని చెప్పి అడుగుతా ఉంది. అలాగే ఈ రోజున ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ సమస్య ఉంది, డ్రైనేజీల సమస్య ఉంది, ఈ అనేక రకాల ప్రజా సమస్యలు అనేటువంటి పేరుకుపోయి మరి ఈ సమస్యల మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి మేము ప్రజాప్రతినిధులకి, అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజున కరెంటు ఛార్జీలని, ఛార్జీల పేరుతో రకరకాల పేరుతో ఇష్టానుసారం పెంచుతూ ఉంది. దీనివల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడతారు. వేసవికాలం వస్తూ ఉంది. వేసవికాలంలో మరింత కరెంట్ ఛార్జీలు పెరిగి ప్రజలు చెల్లించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపున స్మార్ట్ మీటర్లు బిగించడానికి కూడా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు కూడా బిగిస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ప్రజల మీద భారాలు వేసేటువంటి చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్యతలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్మార్ట్ మీటర్లు మద్దతు కొట్టమని చెప్పి లోకేష్ గారు పిలిపించారు ఆ రోజున. మరి ఇవాళ మీరు అధికారంలో వచ్చిన ఎదుగురు మళ్ళీ దగ్గరుండి బిగిస్తూ ఉన్నారు. కాబట్టి ద్వంద్వ విధానాలు విడనాడండి, 2 నాలుకల వైఖరి విడనాడాలండి. ప్రజల సమస్యల మీద, ప్రజా కోరికలపైన గతంలో ఎన్నికల ముందు మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయడం కోసం ఈ ప్రజా చైతన్యత నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఈ నెల 26వ తేదీ నాడు ఏలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ధర్నాకి నగరంలో ఉన్నటువంటి పేదలు, ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. రద్దు చేయాలి ట్రాక్ ఛార్జీలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.